హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో అసలు ద్వాదశి కార్తీక మాసంలో ఏకాదశి కానీ లేదంటే ద్వాదశి కానీ ఇవన్నీ చేసినప్పుడు అసలు చాలామంది నూనె కానీ ఆనియన్స్ కానీ లేకుండా కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. అసలు ఎందుకు కార్తీక మాసంలో ఆనియన్స్ కానీ నూనె కానీ యూజ్ చేయకుండా తింటారు? ముఖ్యంగా కార్తీక మాసం ఏకాదశి ద్వాదశి లాంటివి చేసినప్పుడు ఈ రకమైన తోటకూర పప్పు అసలు ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తున్నందుకు మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్. ఫస్ట్ అయితే ఈ తోటకూర పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 5 hours నానబెట్టినటువంటి పప్పును తీసుకుంటున్నాను. నేను కందిపప్పునే తీసుకుంటున్నాను, లేదంటే పెసరపప్పును కూడా తీసుకోవచ్చు. కందిపప్పులో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండి బాడీ మజిల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కనుక నేను కందిపప్పును ప్రిఫర్ చేస్తున్నాను. ఈ కందిపప్పును 1 cup వరకు తీసుకోవాలి. ఇది 5 hours నానబెట్టారు కాబట్టి ఈ కందిపప్పును తీసుకున్న ఎలాంటి గ్యాసియస్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ మీకు చూపిస్తుంది తోటకూరని ఇలా చిన్ని పీసెస్ కింద కట్ చేస్తే పిల్లలు కూడా తోటకూర పప్పు అనేది ఇష్టంగా తింటారండి. తోటకూరలోని ఐరన్తో పాటు కాల్షియం అధికంగా ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కానీ 2 daysకి ఒకసారి కానీ తోటకూర పప్పు తిన్నట్లయితే బేబీ గ్రోత్కి కానీ బేబీకి అవసరమైనటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైన మొత్తం సోర్సెస్ అన్నీ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి వెళ్తాయండి. సో మస్ట్గా తీసుకోవాలి. తోటకూర అంత బలమైనటువంటి ఆహారం. సో ఈ రకంగా తోటకూరని పప్పుని తీసుకున్నప్పుడు సరిపడినంత వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక 6 or 7 విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా ఈ రకంగా బాయిల్ అయిపోతుందండి తోటకూర పప్పు అనేది. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగే పోపు వేసేసుకోవచ్చు. లేదు జారుగా ఉంటే పిల్లలు సహితం ఇష్టంగా తింటారనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని 2 మరుగులు మరిగించుకుని పోపు వేసుకున్నా బాగుంటుందని. చూడండి, ఇందులో అసలు ఆనియన్స్ యూజ్ చేయలేదు. జస్ట్ పప్పుని తోటకూరని 1-2 పచ్చిమిర్చిని ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ పెట్టేసుకున్నాం అంతే. చాలా ఈజీగా అయిపోయింది. చూడండి, ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఒక 3 minutes కూడా పట్టదు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. కార్తీక మాసంలో చూసారా, వాటర్ వేసి ఈ రకంగా జారుగా చేసుకుని 2 పొంగులు వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఆనియన్స్ తినకపోవడానికి గల మెయిన్ రీజన్, ప్రతి ఒక్కరూ హౌస్ వైఫ్స్ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం కూడా తలస్నానాలు చేసి ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. అలాంటి టైంలో ఎక్కువ తలస్నానాలు చేయడం వలన బాడీ ఎక్కువగా వాతప గుణాన్ని కలిగి ఉంటుంది. సో అందువలన ఆనియన్స్లో కూడా ఈ వాతవ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అందువలన అది చలవే, ప్లస్ ఆనియన్స్ కూడా చలవ చేసే గుణం చేస్తుంది కాబట్టి అందుకని ఉల్లిపాయ అవాయిడ్ చేయమన్నారు. సో పోపులకు వచ్చేసి ఆవాలు, మెంతులు, వాము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ తినేవాళ్ళు ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నూనె వేయకుండా మేగడ కానీ లేదంటే వెన్న కానీ 1 స్పూన్ వేస్తే ఈ పోపు వేగిపోతుందండి. ఎందుకంటే ఇవి బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. మేగడైనా వేసుకోవచ్చు లేదంటే వెన్న అయినా వేసుకోవచ్చు. చూసారా, మెల్ట్ అయిన తర్వాత ఈ రకంగా ఉంటుందండి మొత్తం. ఇంకొకటి ఏంటంటే, కార్తీక మాసంలో ఈశ్వర ఆరాధన చేసేటప్పుడు ఎవ్వరికి కోపం రాకూడదు. అలా కోపం వచ్చింది అంటే మనం భగవంతుడిని సరిగా ఆరాధన చెయ్యట్లేదని అర్థం. సో అందు గురించి కోపం తగ్గించే గుణం, కోపాన్ని పెంచే గుణం ఉల్లిపాయకు ఉంటుంది. ఉల్లిపాయ తింటే చాలా పొగరబోతుగా ఉంటారు అన్న సామెత ఎప్పటి నుంచో ఉంది. సో అందువలన ఉల్లిపాయని కనుక మానివేస్తే కోపం కొంచెం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఉల్లిపాయ మానేస్తారండి. ఉల్లిపాయ మానేసినా సరే అదే కోపంతో ఉంటే ఇంక ఉల్లిపాయ మానినా సరే ఉపయోగం లేదండి. సో అందువలన ఉల్లిపాయను మానివేస్తారనమాట. సో ఫైనల్గా తాలింపు అయిపోయిన తర్వాత ఈ రకంగా మనం 1-2 tablespoons నెయ్యి వేసేసుకుంటే మంచి ఫ్లేవర్తో గుమగుమలాడి తోటకూర పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. వరుసగా సోమవారం ఉపవాసం, ఏకాదశి ఉపవాసం అయిన తర్వాత ద్వాదశి రోజు చాలామంది ఉపవాసాన్ని విప్పుతారు. అప్పుడు ఇలా కాంబినేషన్లో ఇలా తోటకూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకుని ఇలా తింటే కనుక ఆనియన్స్ వేయలేదు, నూనె కూడా వేయలేదు కాబట్టి ఉత్తి నెయ్యి కూడా తాలింపులో వేయకుండా పైన యాడ్ చేసాం. దానివల్ల ఇది తీసుకుంటే మన శరీరం ఏదైతే విటమిన్స్ని మినరల్స్ని లాస్ అయినాయో అవన్నీ కూడా చక్కగా తోటకూరలో ఉన్నటువంటి కాల్షియం, ఐరన్, కందిపప్పులో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుని మనం మంచి ఎనర్జీతో మెయింటైన్ అవ్వడానికి ఉంటుందండి. సో ఏదైనా సరే అరిటాకులో తినడానికి గల కారణం ఇదివరకు కూడా చెప్పాను. అరిటాకు ఏ ఫుడ్ అన్నా సరే దాంట్లో ఉన్నటువంటి పాయిజనస్నెస్ని తీసివేసి దానికి మంచి వాల్యూస్ అనేవి అప్లై అవుతుంది. ద్వాదశి రోజు భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా పెసరపప్పు ఎక్కువ వేసుకుని అప్తెసరే వేసుకుంటారు కనుక సేమ్ ఈ రకంగా వేసుకుని అందులోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో తోటకూర పప్పును కనుక వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు ఇందులోని పప్పు ప్రోటీన్ కంటెంట్ ప్లస్ మనం వేసుకున్న పప్పులోని కూడా హై ప్రోటీన్ ఉంటుంది. ఇలా భోజనం తీసుకున్నప్పుడు మన మజిల్స్ చాలా
చాలా తొందరగా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 డేస్ మనం ఫుడ్ సరిగా ఇవ్వం కదా. ఇలా ఒకేసారి మంచి హెల్దీ ఫుడ్ని అది చాలా హెల్దీ ప్రిపరేషన్లో చేసుకుని ఇచ్చినప్పుడు చక్కగా మన బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి ఎన్ని ఫాస్టింగ్లు చేసినా. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.